తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. దీంతో ఇదే వేదికగా ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు సిద్దమవుతుంది కాంగ్రెస్. ప్రధాన ప్రతిపక్ష హోదాలో సర్కారు ఏకిపారేసే పట్టు నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. కరెంటు కోతలు, ప్రభుత్వ హామీల అమలు అంశాలే ఎజెండాగా సర్కారు సంగతి తేల్చుకునేలా వ్యూహాలతో రెడీ అవుతోంది. తెలంగాణ సాధించిన క్రెడిట్ లో దక్కాల్సిన ఇమేజ్ దక్కలేదు. కేసీఆర్ స్పీచ్ ను ముందు ఈ నేతల గొంతులు చిన్నబోయాయి. విమర్శనాస్త్రాలు గడ్డిపోచల్లా తేలిపోయాయి. దీంతో ప్రభుత్వంపై యుద్ధాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్ రోడ్డెక్కింది. కరెంటు కోతలు, రైతు ఆత్మహత్యలపై నిరసన రగడ మొదలెట్టినా ఆశించిన స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచలేకపోయాయి. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏకిపారేసేందుకు కాంగ్రెస్ కు సరైన వేదిక దొరికింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు కావడంతో ఇక సభలోనే సర్కారు సంగతి తేల్చుకునేందుకు సిద్దమవుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని అంశాల్ని అన్వేషిస్తోంది. కరెంటు కోతలు, సంక్షేమ పథకాల్లో అనుభవరాహిత్యం, ప్రజల అవస్థను అసెంబ్లీ ఎజెండాలో చేరుస్తోంది. తెలంగాణ తొలి అసెంబ్లీ సెషన్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ఈసారి మాత్రం వెనక్కి తగ్గకూడదని భావిస్తోంది. తమ కంటే తక్కువ ఎమ్మెల్యేలున్న టీడీపీ దూసుకుపోవడంతో నామోషిగా ఫీల్ అవుతున్న కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాల వేదికగా తమ పట్టు నిరూపించుకునేందుకు తహతహలాడుతోంది. ప్రజా సమస్యల్ని ఈ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి కన్స్ట్రక్టివ్గా కోఆపరేట్ చేస్తూనే ప్రజల సమస్యలను తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే వాళ్ళు నిలదీయడానికి ఏ రకంగా సిద్ధపడాలో ఆ రకంగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము తయారవుతున్నాం. అలాగే చేస్తాం. అజెండాలో రాష్ట్ర ప్రజానికానికి అత్యంత అవసరమైనటువంటి ప్రతి ఆర్థిక వనరులకి అన్నిటికీ, అంత ఎదుగుదలకి అన్నిటికీ అవసరమైనటువంటి కరెంటు సమస్య ప్రధానమైనటువంటి సమస్యగా తీసుకోబోతాం. అట్లాగే నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల యొక్క అజెండాని అంశంగా తీసుకోబోతా ఉన్నాం. అయితే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఎవరి దారి వారిదన్నట్లున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డిది భిన్నమైన తీరు. ప్రభుత్వంపై ఆయన స్పందించే తీరు అంతే విభిన్నంగా ఉంటుంది. ఇది మిగిలిన ఎమ్మెల్యేలకు నచ్చటం లేదు. ఆచితూచి వ్యవహరించే ధోరణి జానాదైతే ప్రభుత్వంపై ఒంటికాలతో దూసుకెళ్లాలనేది భట్టి విక్రమార్క, డీకే అరుణ్ లాంటి వాళ్ళ ఆలోచన. మొదటి సమావేశంలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. మరి సర్కార్పై కయ్యానికి సై అంటున్న ప్రధాన ప్రతిపక్షం ఈసారి ప్రభుత్వాన్ని కడిగేస్తుందా, లేక గత సమావేశంలో మాదిరే కేసీఆర్ ధాటికి ముడుచుకుపోతుందో చూడాలి.